దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వాక్యం నుండి ధ్యానం చేసుకుందాం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చి కొని వచ్చి షోమ్రోనునికి ముట్టడి వేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువు వచ్చి దేవుని బిడ్డల చుట్టూ కూడా ముట్టడి వేసెను. దిగ్బంధం చేసేసాడు శత్రువు రాజు. వీళ్ళు చూస్తే షోమ్రోనులో ఉన్నటువంటి వాళ్ళు దేవుని ప్రజలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ప్రభువుని ఎరిగి ఉండి, నువ్వు దేవుని నమ్ముకొని ఉండి అనేక సంవత్సరాల నుంచి నువ్వు సంఘానికి వెళ్తూ కూడా నీకు అనేకమైనటువంటి కరువులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన అవమానాలు, నిందలు అనేకమైన కలుగుతూ ఉన్నాయని నువ్వు నీ జీవితంలో ఏమైనా వెనకంజ చేసినట్లయితే ఇదిగో దేవుడి మాట తెలియజేస్తుంది. షోమ్రోనుకు ముట్టడి వేసెను. షోమ్రోను అనగా ఇశ్రాయేలు దేశము, దేవుని ప్రజలు ఉండే దేశం. అది దేవుని ప్రజలు ఉండే సంఘము, దేవుడు వాళ్ళతో ఉండేటువంటి సంఘము. ఆ సంఘంలోనే గొప్ప క్షేమం వచ్చింది. ఎందుకంటే శత్రువు తన సైన్యాన్ని అంతటినీ కూడా మరి షోమ్రోను పట్టణం చుట్టూ కూడా బంధించేశాడు. ఈరోజు క్రైస్తవులు కలిగినటువంటి శ్రమల్లో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. అసలు ఎందుకు ఈ రీతిగా వచ్చిందంటే, ఆ షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలు దేశానికి అహాబు రాజు పరిపాలిస్తున్నవాడు. వాడు భయంకరమైనటువంటి మూర్ఖుడు, విగ్రహారాధకుడు అయినాడు. అనేకమైన పాపములకు బానిస అయినాడు. ప్రజలందరినీ కూడా పాపం వైపు తిప్పినాడే కానీ పరిశుద్ధతలోకి నడిపించలేదు. ఉన్నత స్థలాలను కట్టిస్తూ ఉండేవాడు. వ్యభిచారం జరుగుతూ ఉండేది. పాపం విస్తరించిపోయింది. దేవునికి అవిధేయతలుగా ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారు. ఎక్కడ చూసిన మోసము, దగ. అటువంటి కేవలము సజీవుడైనటువంటి దేవుడును, కేవలము నిత్యుడైనటువంటి నిత్యత్వాన్ని ఇచ్చినటువంటి దేవుడిని విడిచిపెట్టి లోకములో కలిసి ఉండడమే ఈ కరువు గల కారణము. అయితే కరువు వచ్చింది. షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, పావు రూపాయి రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. అంత కఠినముగా ముట్టడి వేసిరి. ఎంత కఠినము అంటే చాలా భయంకరమైన కఠినం ఇది. పావురపు రెట్టలు కొనుక్కొని తినేటువంటి పరిస్థితి. పావురపు రెట్టలలో కొన్ని గింజలు ఉంటాయి. ఆ గింజలను కడుక్కొని తిని బ్రతికేటువంటి రోజులు. మన్ను తినేటువంటి రోజులు. ఆహారము లేదు. అయితే ఇటువంటి కరువు వచ్చింది అంటే దీనికి కారణం ఆ యొక్క రాజు తాలూకా పరిస్థితి. దీనికి కారణం నీవే, నీ యొక్క అవిధేయతే. నువ్వు నీ యొక్క భక్తి జీవితంలో ఏ రీతిగా ఉన్నావో, విగ్రహారాధన వైపు వెళ్తున్నావో, సత్యదేవుని విడిచిపెట్టి ఈరోజు ఈ లోకంలో కరువులు, క్షామాలు, కాటకాలు రావడానికి కారణము దేవునికి అవిధేయులుగా ఉండడమే. సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్తైన దేవుని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించడమే దీనికి కారణము. అయితే ఒకసారి రాజుగారు ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేస్తును. రాజుగారు తిరుగుతూ ఉన్నారు. రాజుగారిని ఒక ఆవిడ అడుగుతుంది, అయ్యా రాజుగారు, మాకు కాస్త బియ్యం ఇవ్వండి, కాస్త తిండి గింజలు ఇవ్వండి, రాజు ఖజానాలోని తీసి ఇవ్వండి అయ్యా, లోకము భయంకర స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడే చూసినట్లయితే నిన్నటి దినాన మా బిడ్డను వండుకొని తిన్నాము, ఈరోజు ఇంకొక ఆమె బిడ్డను వండుకొని తినవలసి వస్తే ఆమె బిడ్డను ఇవ్వటం లేదు. అంటే మనుష్యులను వండుకొని తినేటువంటి స్థితిలోకి వచ్చారు. మనుషులు చంపుకొని జంతువులు తినేశారు. ఆహారం లేదు. కరువు, భయంకరమైన కరువు. ఎవరికి కరువు అంటే క్రైస్తవులకు మాత్రమే కరువు వచ్చింది. ప్రియమిత్రమా, లోకంలో అనేక దేశాలు ఆ టైంలో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా కరువు లేదు. షోమ్రోను పట్టణానికి మాత్రమే కరువు. కేవలం వాళ్ళ యొక్క అవిధేయతలే. దేవునికి విరోధముగా నివసించడమే వాళ్ళ జీవితంలో భక్తి జీవితమే కానీ, ప్రవర్తన జీవితమే కానీ, వాళ్ళ మోసకరం జీవితమే కానీ దేవునికి విరోధముగానే జీవించారు వాళ్ళు.
దేవుని దగ్గర మొరపెట్టవలసిన వారు లోకములో మనుషుల దగ్గర, లోకములో అటువంటి ఇదిగో సృష్టి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని ఏలు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆది కాండంలోనే ఈ సృష్టిని తయారు చేసి, చెట్టుని మొక్కని జంతువులు తయారు చేసి, ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని దాంట్లో సర్వమును కూడా 5 దినాలు సృష్టించిన తర్వాత 6వ రోజున మనిషిని చేసి, ఆ మనిషితో అంటున్నాడు వాటిని ఏలండి అంటే, ఈ నేటి మనుష్యుడు మమ్మల్ని ఏలండి అని చెట్లు అంటున్నారు, మమ్మల్ని ఏలండి అని నక్షత్రాలు అంటున్నారు, మమ్మల్ని ఏలండి అని రాళ్ళతో అంటున్నారు, మమ్మల్ని ఏలండి అని భూమితో అంటున్నారు, మమ్మల్ని ఏలండి అని కొండలతో అంటూ ఉన్నారు. మరి సృష్టించినటువంటి సృష్టికర్తమైన దేవుడికి కోపం రాక ఇంకేమొస్తుంది? దేవుని ఉగ్రత మనుషుల మీదకే వస్తుంది. సుమా, జాగ్రత్త సంగమా, క్రైస్తవ సంగమా, నీకెందుకో ఈ సంఘంలో శ్రమలో, ఇగో నువ్వు సంఘంలో కట్టబడ్డావు కానీ నీకు శ్రమలు వదలలేదు. నీ చుట్టూ కూడా ముట్టడి వేయబడ్డాయి, నీ చుట్టూ కూడా శ్రమలో, నీ చుట్టూ కూడా కట్టడలో, నీ చుట్టూ కూడా నిబంధనలు వేసేస్తారు. అన్య జనాంగం నీ చుట్టూ కూడా. దేవుడే నీకు అనుమతి ఇచ్చాడు వాళ్ళకి. ప్రభువు అనుమతి లేనిదే ఏది నీ చుట్టూ రాదో. దేవుడు అనుమతిస్తే కానీ నీ తలలో ఒక వెంట్రుక, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటున్నాడు ప్రభువారు. నీ తల మీద తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఇంకా చూసినట్లయితే అయా ఎంత కరువు అంటే మనుషులను చంపుకొని తినేటువంటి రోజులు వచ్చేసాయి. అయితే ఇదే సమస్య రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా వారు అంటూ ఉన్నారు, అయా కొంతమంది సైనికులను చంపుకొని వాళ్ళు తింటున్నారని పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన కరువు అండి. ఆ రోజు బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము 600, 700లో వచ్చిన కరువు ఈరోజు రష్యా ఉక్రెయిన్లో వస్తూ ఉంది. రష్యాలో భయంకర మనుషులు చంపుకొని తింటున్నారని వార్తలు వింటూ ఉన్నాం కదా. కాబట్టి సోదరుడు, కేవలం దానికి క్రైస్తవ బిడ్డల అవిధేయతే. అయితే రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయదును. ఎక్కడ లేదమ్మా, నా దగ్గర ఖజానాలు లేదు, గానుగులు లేవు, ఎక్కడ కూడా లేవు. దేవుడు నీకు సహాయం చేయ, నేను ఎక్కడ సహాయం చేస్తాను? ఆయన 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది కదా, పంటలు లేవు. మరి దాని చుట్టూ కూడా భయంకరమైన కరువు వచ్చింది కదా. మరి సైన్యం చుట్టూ కూడా బెనహదద రాజు మరి ముట్టడించాడు కదా, బయటికి వెళ్ళడానికి లేదు. నేనేం చేస్తానన్నప్పుడు అయితే ఆ రాజుగారిని ఆ యొక్క స్త్రీ తేరి చూసినప్పుడు ఆ స్త్రీ చూస్తుంది, గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అని. రాజు చివరికి ప్రభువుని అంగీకరించి ఆయన మారు మనసు పొంది, అయ్యో ప్రభువా, నా బిడ్డలు పాడైపోతున్నారని గోనె బట్ట కట్టుకొని విచారిస్తూ ఉన్నాడని లేఖనం తెలియజేస్తూ ఉంది. అయితే అదే ప్రాంతంలో, అదే షోమ్రోనులో, అదే దూరంగా అదే ప్రాంతంలో ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి ఒక మాయని పంపిస్తూ ఉన్నాడు. అదే సేవకుడి దగ్గరికి, అదే దైవజనుడి దగ్గరికి, అదే పాస్టర్ గారి దగ్గరికి, గొప్ప ప్రవక్త దగ్గరికి ఒక ఆయన్ని పంపిస్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎలీషా తన ఇంటనే కూర్చుండి ఉండగా షాపాతు కుమారుడైన ఎలీషా తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్నలా దేవుడు నా గొప్ప అపాయము కలుగు చేయను. చూడండి, ఎంత తనకు తానుగానే చెప్పించుకుంటూ ఆ యొక్క ప్రవక్తను చెప్పించాలని చూస్తూ ఉన్నాడు రాజు. అంత ఎందుకంటే ఇదిగో ఈ ప్రవక్త ప్రకటించాడే, ఈ ప్రవక్త ఈ యొక్క సేవకుడు ఆ రోజు ప్రకటించాడు. ఈ భయంకరమైన శాపానికి గురైపోతూ ఉన్నాం. ఆయన తల మీద తీసేయండి అని తీసి ఉంటే బాగుండు కదా అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇలాగ జరుగుతుండగా ఒక ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఒక దూత వచ్చింది. ఆ దూత వచ్చి అంటూ ఉంది కదా, ఒక సైనికుడు వచ్చి అంటున్నాడు, ఆ దూత అతని యొద్దకు వచ్చిన అంతటి రాజు, ఈ కీడు యెహోవానైనది కాక నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవు. ఎందుకు కనిపెట్టుకోవాలి? చూడండి, రాజులు కూడా వాళ్ళ మనస్సులు ఏమవుతున్నాయో. ఇది కీడు దేవుడే పంపించాడు కదా, మరి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఎందుకు దేవుని మొరపెట్టాలి? నేను ఎందుకు దేవుని దగ్గర ఉండాలి? వై ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు నేను ప్రభు పాదాల యొద్ద ఉండాలి అనుకునేటప్పుడు అయితే ఎలీషా రాజుగారితో ఒక మాట అంటూ ఉన్నాడు. రాజుగారు వచ్చి అన్నారు, అయ్యా, ఈ కీడు దేవుని వల్ల అయింది కదా, నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవాలంటే అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, యెహోవా మాట ఆలకించుము. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 సన్నని పిండియు ₹1 2 మానికలు ఎవరు నమ్మబడును. అందుకు
ఎలీషా దైవజనుడికి దైవవాక్కు వచ్చింది, ప్రకటిస్తున్నాడు రాజుగారితో. అయ్యా రాజుగారు భయపడవద్దు, రేపు ఈ టయానికి ఇదే షోమ్రోను ద్వారం వద్ద రూపాయికి సన్నని మానిక పిండి రూపాయికి 2 మానికలు ఎవ్వలు. మంచి చక్కటి డబ్బులు, తక్కువ డబ్బులతో ఎక్కువ పిండి, సన్నని పిండి, మంచి బియ్యము దొరుకుతాయి అనేసి అంటే అక్కడ రాజుగారి చేతి మీద ఆనుకున్న ఒక వ్యక్తి అంటున్నాడు కదా, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచిన అలాగ జరుగునా? ఏమయ్యా 3.5 సంవత్సరాల నుంచి ఇంత భయంకరం కరువు ఉంది కదా, ఈ కరువు చూస్తే నువ్వేమనుకుంటున్నావు, రేపు ఎలాగొస్తుందయ్యా అనేసి అంటే అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నువ్వు కళ్ళారా దాన్ని చూస్తావు కానీ దానిని తినకుందువు, దాన్ని నువ్వు తినవు సుమా. ఈరోజు అనుమానంతో ఉన్నావా నువ్వు? ప్రభు మీద ఆనుకోవట్లేదా నువ్వు? క్రైస్తవుడిగా ఉండి దేవుని నమ్ముకొని దేవుని ప్రజగా ఉన్న నీవు ఆయన నువ్వు అంగీకరించకపోతే, ఆయన నువ్వు నమ్ముకోకపోతే నువ్వు ఆదివారం వెళ్ళడం మానుకో. నిన్నెవడు రమ్మన్నాడు ఆదివారం చర్చికి? నువ్వెందుకు మోకరిస్తున్నావు? వదిలే ప్రభువునే, ఇలా లోకంలో కలిసిపో. ఇది ప్రభు వారు అంటున్నారు, నిన్నెవడు నా గుమ్మానికి అడుగట్టమంటున్నాడు. నువ్వు విశ్వసించి నమ్మితే నా దగ్గరికి రా, నువ్వు కార్యాన్ని చూస్తావు. నువ్వు ఈరోజే కార్యాన్ని చూస్తావు. టుడే యూ విల్ సీ ద గ్రేట్ మిరాకిల్స్. దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. అయితే 4 కుష్ఠరోగులు దేవుడు వాడుకున్నాడు సుమా. 4 కుష్ఠరోగులు వాడుకున్నాడు. ఎంత భయంకరమైన కరువులో నుంచి కూడా 4 కుష్ఠరోగులను వాడుకొని వాళ్ళు వెళ్తూ ఆ ద్వారం అక్కడ వాళ్ళు నడుస్తూ వాళ్ళు అనుకుంటున్నారు, చనిపోదాం, ఎప్పుడైనా చనిపోవాలి, ఈ చనిపోయిన టైంలో ఎక్కడైనా చనిపోవాలి, ఊరు బయటికి వెళ్ళి చనిపోదాం అనుకున్నారు. అయితే వెళ్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ చెప్పులు అనేక వేల లక్షల రథాలు పరిగెట్టినట్టుగా ఆ గొప్ప రథాల సవ్వడిగా దేవుడు వాళ్ళకు చప్పుడును తయారు చేశాడు. అది విన్నటువంటి శత్రు సైన్యం పారిపోయారు. వాళ్ళు వెళ్ళారు, చూశారు, అనుమానం వచ్చింది, కొంత దాచుకున్నారు. మళ్ళీ ఊళ్ళోకి రాజుగారు చెప్పారు. రాజుగారు చెప్పిన తర్వాత అందరూ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఇదంతా చూస్తున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రం చూడలేకపోయాడు. గుర్రాలతో తొక్కుకొని వెళ్ళిపోయారు. మనుషులు తొక్కుని చనిపోయారండి. ఈరోజు అనుమానంతో ఉన్నావా? దేవుడు ఆకాశమే తెరుస్తాడు, నేలనే కన్నం పెడతాడు, ఎక్కడి నుంచి గాలిలోనే తీసుకొస్తాడు. ఆకాశం నుంచి మన్నానిచ్చిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు. నీకు తెలీదా కార్యాలు? నువ్వు ప్రభు నమ్మకం నుంచి ఎన్ని కార్యాలు జరగటం లేదు. నీ జీవితంలో ఎన్నో జరిగాయి సుమా, నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో. కాబట్టి నిరాశ చెందొద్దు క్రైస్తవ జనాంగమా. ఇదిగో ఇప్పుడే ప్రభువుని గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, కార్యం చేసిన ఆయన నిన్ను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంలో క్రైస్తవ కుటుంబాలను చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. లోకంలో నెమ్మది ఇవ్వండి, క్రైస్తవులకు సమాధానం దయచేయండి. నీకు భయంకరంగా వాడుకోండి. యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.